హాయ్ హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి టాలెంట్ కాస్టింగ్ చాప్టర్ డిస్కస్ చేస్తున్నాము. సో అందులో క్వశ్చన్స్ అప్ టు 26 క్వశ్చన్ కంప్లీటెడ్. నౌ 27th క్వశ్చన్, వాట్ ఈస్ దేర్ ఇన్ 27, వాట్ ఈస్ దేర్ కి బిఫోర్ వాట్ ఈస్ వీ రిక్వైర్డ్ అనేది చూద్దాం. సో దే రిక్వైర్డ్ ఎక్స్పెక్టెడ్ డైరెక్ట్ లేబర్ కాస్ట్ ఆఫ్ 8th బ్యాచ్కి. సో 8th బ్యాచ్కి సంబంధించి ఎక్స్పెక్టెడ్ కాస్ట్ ఎంత అనేది కనుక్కోవాలి, డైరెక్ట్ లేబర్ కాస్ట్ ఎంత అనేది కనుక్కోవాలి. నెక్స్ట్ క్యాలిక్యులేట్ ఎక్స్పెక్టెడ్ కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ ప్రోడక్ట్ ఓవర్ ఇట్స్. తర్వాత నెక్స్ట్ క్యాలిక్యులేట్ రేట్ ఆఫ్ ఎర్నింగ్ లర్నింగ్ రిక్వైర్డ్ టు అచీవ్ లైఫ్ టైమ్ ప్రోడక్ట్. కాంట్రిబ్యూషన్ వచ్చేసి 5 lakhs. సో ఇక్కడ కాంట్రిబ్యూషన్ కనుక్కుంటాం. ఆ కాంట్రిబ్యూషన్ ఎంతో కొంత వచ్చిందనుకోండి, ఒక 1 lakh వచ్చిందనుకోండి ఎగ్జాంపుల్కి, ఆ 1 lakh ప్లేస్లో 5 lakhs పెట్టి ఇక్కడ డైరెక్ట్ లేబర్ కాస్ట్ని కనుక్కోమన్నారు. దట్ ఈస్ క్వశ్చన్. నౌ వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ 27th క్వశ్చన్, డీకే ఇంటర్నేషనల్ ఈజ్ డెవలపింగ్ ఎ ప్రోడక్ట్ డ్యూరింగ్ ఇట్స్ లైఫ్ ఎక్స్పెక్టెడ్ లైఫ్ 16 units. సో 16,000 unitsని ప్రొడ్యూస్ చేస్తుంది. విల్ బి సెల్ ప్రైస్. సో సెల్లింగ్ ప్రైస్ విల్ బి 102 rupees అండ్ ప్రోడక్ట్ విల్ బి బ్యాచెస్ 1000 units. అంటే 16,000 డివైడెడ్ బై 1000 అంటే 16 బ్యాచెస్ని రన్ చేస్తుంది లైఫ్ టైంలో. సో లాస్ట్ థర్డ్ క్వశ్చన్లో మనకి టోటల్కి లైఫ్ ప్రోడక్ట్కి కనుక్కున్నారు కాబట్టి 16 బ్యాచెస్కి కనుక్కోవాలి. డైరెక్ట్ లేబర్కి 16 బ్యాచెస్కి కనుక్కుంటాము. నెక్స్ట్ దట్ డైరెక్ట్ లేబర్ కాస్ట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు రెడ్యూస్ due to effect of learning for the first 8 batches produced. Thereafter the direct labor cost will remain constant at the same cost per batch as an 8th batch కి సంబంధించి. సో మనకి ఫస్ట్ క్వశ్చన్లో 8th బ్యాచ్కి కనుక్కున్నాడు. 8th బ్యాచ్కి కనుక్కోవాలంటే క్యుములేటివ్ 8 బ్యాచెస్కి ఏమొస్తుంది, క్యుములేటివ్ 7 బ్యాచెస్కి ఏమొస్తుంది, డిఫరెన్స్ ఎంత ఉందో చూసుకొని అండ్ క్యుములేటివ్ 7 బ్యాచెస్ వరకు ఎంత ఉందో, క్యుములేటివ్ 8 బ్యాచెస్ వరకు ఎంత ఉందో అండ్ 8th బ్యాచ్ ఎంత ఉందో యాడ్ చేసుకుంటే మనకి ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ అయిపోతుంది. దానికి సంబంధించి ఫార్ములా ఏముంటుంది, ఫార్ములా వచ్చేసి y ఈజ్ ఈక్వల్ టు, సో y ఈజ్ ఈక్వల్ టు ax టు ది పవర్ ఆఫ్ b, దట్ ఈస్ కోఎఫిషియంట్. y అంటే టోటల్ లైఫ్ టైంకి, టోటల్ బ్యాచెస్కి సంబంధించి ఆ టోటల్ లైఫ్ ఆఫ్ ప్రోడక్ట్కి సంబంధించి. ఇప్పుడు మనం ఏ దానికి యూజ్ చేస్తున్నాం, 16 బ్యాచెస్. ఇక్కడ థర్డ్ క్వశ్చన్కి వచ్చేస్తే ఏ వచ్చేసి విల్ బి ద 8th బ్యాచ్కి, ఫస్ట్ దానిలో వచ్చేసి 8 బ్యాచెస్కి కనుక్కోమన్నారు. సారీ, ఏ వచ్చేసి డైరెక్ట్ లేబర్ కాస్ట్. డైరెక్ట్ లేబర్ కాస్ట్ మనకు ప్రొవైడ్ చేసి ఉంటే డైరెక్ట్ లేబర్ కాస్ట్ తీసుకోవాలి. ఎక్స్ వచ్చేసి ఎన్ని బ్యాచెస్కి రన్ చేస్తున్నాం, ఫస్ట్ దానిలో 8 బ్యాచెస్కి తీసుకోవాలి అండ్ థర్డ్ క్వశ్చన్కి 16 బ్యాచెస్ తీసుకోవాలి. ఓకే, నౌ డైరెక్ట్ లేబర్ కాస్ట్ ఫర్ ఫస్ట్ బ్యాచెస్ ఆఫ్ 1000 units. 1000 units की बैच फर्स्ट बैचेस ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు బి 55,000. సో 55,000 విల్ బి ద ఏ వాల్యూ. సో ఏ వాల్యూ ఎంత 55,000 అండ్ 90% లర్నింగ్ ఎఫెక్టెడ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు అక్కర్. ద డైరెక్ట్ మెటీరియల్ అండ్ అదర్ నాన్ లేబర్ రిలేటెడ్ వేరియబుల్ కాస్ట్ విల్ బి ద 50 rupees. సో డైరెక్ట్ సెల్లింగ్ ప్రైస్ ఉంది, వేరియబుల్ కాస్ట్ ఉంది అండ్ ఇక్కడ వచ్చేసి డైరెక్ట్ లేబర్ వచ్చేసింది. నెక్స్ట్ దే ఆర్ నో ఫిక్స్డ్ కాస్ట్ దట్ ఆర్ స్పెసిఫిక్ టు ద ప్రోడక్ట్. సో స్పెసిఫిక్ టు ద ప్రోడక్ట్కి ఏం లేదు. నెక్స్ట్ ద లర్నింగ్ ఇండెక్స్ అంటే ఫిక్స్డ్ కాస్ట్ ఏమీ లేదు. సో ఇక్కడ మనకి ఏమేమి వచ్చినాయి, యూనిట్స్కి సంబంధించి బ్యాచెస్కి ఎంత ప్రొవైడ్ చేస్తున్నామో వచ్చింది అండ్ సెల్లింగ్ ప్రైస్ వచ్చేసింది, డైరెక్ట్ లేబర్ కాస్ట్ వచ్చింది అండ్ డైరెక్ట్ లేబర్ కాస్ట్ అనేది కాన్స్టెంట్ అవుతుంది 8th బ్యాచెస్ తర్వాత అండ్ డైరెక్ట్ లేబర్ కాస్ట్ 55,000 ఉంది అండ్ డైరెక్ట్ మెటీరియల్ అండ్ అదర్ నాన్ రిలేటెడ్ వేరియబుల్ కాస్ట్కి సంబంధించి 50 rupees వస్తుంది పర్ యూనిట్ త్రూ అవుట్ ద లైఫ్ ప్రోడక్ట్కి. నో ఫిక్స్డ్ కాస్ట్, 90% లర్నింగ్ కర్వ్, 90% దీనికి వచ్చేసి 90 లర్నింగ్ కర్వ్ వచ్చేసి -0.152 విల్ బి ద కోఎఫిషియంట్. 8 to the power of -152 విల్ బి ద కోఎఫిషియంట్ వాల్యూ ఉన్నప్పుడు 0.729 వస్తుంది. 7 to the power of 0.152 కోఎఫిషియంట్ ఉన్నప్పుడు 0.744. అంటే దీని యొక్క వాల్యూస్ ఇవి. క్యాలిక్యులేట్ ఎక్స్పెక్టెడ్. సో 8th బ్యాచ్కి కనుక్కోమంటే ఫస్ట్ ఫార్ములా వేసుకోండి, y ఈజ్ ఈక్వల్ టు ax టు ది పవర్ ఆఫ్ b. సో ఫస్ట్ 8 బ్యాచెస్ బేస్డ్ ఆన్ లర్నింగ్ కర్వ్ 90%. సో వెన్ డైరెక్ట్ లేబర్ కాస్ట్ వచ్చేసి ఫస్ట్ బ్యాచ్కి వచ్చేసి 55,000. సో ఏ అంటే ఫస్ట్ బ్యాచ్కి ఎంతైతే కాస్ట్ ఉందో అది అంటే 55,000 ఇక్కడ తీసుకుంటాము అండ్ ఎక్స్ అంటే ఎన్ని బ్యాచెస్కి, 8 బ్యాచెస్కి టు ది పవర్ ఆఫ్ కోఎఫిషియంట్. సో 8కి సంబంధించి కోఎఫిషియంట్ వాల్యూ ఎంత టు ది పవర్ ఆఫ్ 0.152 ఉన్నది, 0.152 0.152. సో y ఈజ్ ఈక్వల్ టు 55,000 ఇంటూ కోఎఫిషియంట్ వాల్యూ మనకి ఇచ్చేసిన కాబట్టి 0.792. సో 0.729 వేసుకుంటాను. సో 40,095 రూపీస్ వస్తుంది. నెక్స్ట్ టోటల్ లేబర్ కాస్ట్ ఫర్ ఫస్ట్ బ్యాచెస్కి వచ్చేసి 3,20,760 అవుతుంది అండ్ టోటల్ లేబర్ కాస్ట్ ఫర్ ఫస్ట్ 7 బ్యాచెస్కి వచ్చేసి డైరెక్ట్ 55,000 ఇంటూ 7 టు ది పవర్ ఆఫ్ దాని వాల్యూ వేసుకుంటే 40,920 అవుతుంది. సో ఫస్ట్ 7 బ్యాచెస్కి వచ్చేసి 2,86,440 అవుతుంది. ఫస్ట్ 8 బ్యాచెస్కి వచ్చేసి 3,20,760 అవుతుంది. 3,20,760 - 2,86,440 ఈ రెండు డిఫరెన్స్ చూసుకుంటే మనకి
ఎయిత్ బ్యాచ్కి ఎంత అనేది వస్తుంది. సో ఎయిత్ బ్యాచ్కి మనకు కనుక్కున్నాడు కాబట్టి 34,320. సో నెక్స్ట్ కాంట్రిబ్యూషన్ కనుక్కోమన్నాడు. ఈ 34,320 వచ్చేసి ఎయిత్ బ్యాచ్కి అండ్ అప్ టు 8 బ్యాచెస్ వరకు ఎంత ఉంది, 3,20,760. సో 3,27,760 ఇన్ ప్లస్ 8 బ్యాచెస్ ఇంటూ 334,320 తీసుకుంటే అంటే ఫస్ట్ 8 బ్యాచెస్కి ఇది అండ్ సెకండ్ 8 బ్యాచెస్కి ఇది. సో టోటల్ ఎంత అవుతుంది, 5,95,320 విల్ బి ద లేబర్ కాస్ట్ అవుతుంది. సో 5,95,320 తీసుకుంటాను. డైరెక్ట్ మెటీరియల్ అండ్ డైరెక్ట్ వేరియబుల్ కాస్ట్కి సంబంధించి 50 రూపీస్ ఉంటుందని వాళ్ళే ప్రొవైడ్ చేసినారు అండ్ సెల్లింగ్ ప్రైస్ 1 or 2 అని వాళ్ళే ప్రొవైడ్ చేసినారు. సో ఈ రెండు గివెన్ ఇన్ఫర్మేషన్. ఇది మనం క్యాలిక్యులేషన్ చేసినది 2,36,680 చెప్పినారు ఎక్స్పెక్టెడ్ కాంట్రిబ్యూషన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్లో ఏం చెప్పినారు, ఈ ఎక్స్పెక్టెడ్ కాంట్రిబ్యూషన్ వచ్చేసి 5 lakh తీసుకోండి అండ్ అప్పుడు డైరెక్ట్ లేబర్ ఎంత ఉంటుంది అనేది క్యాలిక్యులేషన్ చేయమన్నాడు. సో సేమ్ 1,62,000 32,000 దింపేయడం, 8 lakhని దింపేయడం, ఈ 5,92,000 మనం క్యాలిక్యులేషన్ చేయాలి అంటే 3,32 వస్తుంది. అది ఎట్లా వస్తుంది, ఈ 2,36,680 ప్లేస్లో 5 lakhs పెట్టమన్నారు క్వశ్చన్లో డిజైర్డ్ లైఫ్ టైమ్ కాంట్రిబ్యూషన్కి సంబంధించి. ఇప్పుడు ఈ 3,32,000ని ఎన్ని బ్యాచెస్కి సంబంధించి 16,000 బ్యాచెస్ 16 బ్యాచెస్కి సంబంధించి టోటల్ లైఫ్ టైమ్ ప్రోడక్ట్కి సంబంధించి చెప్పుకున్నారు కాబట్టి సో 16 బ్యాచెస్కి తీసుకుంటే 20,750. y = ax to the power of b అంటే మనం ఏం చెప్తున్నాము, ఇది ఫస్ట్ బ్యాచ్కి సంబంధించిన వాల్యూ, ఇది టోటల్ బ్యాచెస్కి సంబంధించిన వాల్యూ, ఇది ఎన్ని బ్యాచెస్ ఉంటావో అన్ని బ్యాచెస్, ఇది కోఎఫిషియంట్ వాల్యూ అని చెప్పినాము. సో ఇది టోటల్ వాల్యూ అంటే 20,750 టోటల్ వాల్యూ. అండ్ ఇక్కడ 16 బ్యాచెస్, ఇది 16 బ్యాచెస్. ఈ ఏ వచ్చేసి 55,000 అండ్ ఈ బి వచ్చేసి పైన అట్లనే ఉంటుంది. సో యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ వేసుకుంటే అదే వస్తుంది 20,750 ఇక్కడ వచ్చేస్తుంది అండ్ 55,000 ఫస్ట్ బ్యాచ్కి సంబంధించి 16 ఇక్కడ వచ్చేస్తుంది. బి = ఆర్ కరువుగా లర్నింగ్ కరువుగా తీసుకుంటే R% అనుకుందాము 0.3773 = 16 to the power of b అవుతుంది. దానికి లాగ్ని బోత్ సైడ్ అప్లై చేయండి. లాగ్ని అప్లై చేస్తే మనకి లాగ్ వాల్యూస్తో ఎప్పుడైనా మీకు లాగ్ a to the power of b ఉందనుకోండి, దీన్ని మనం లాగ్లో ఉన్నప్పుడు ఎట్లా రాసుకోవచ్చు అంటే b log a క్యాలిక్యులేషన్గా రాసుకోవచ్చు. సో దీన్ని సాల్వేషన్ చేస్తే మీకు R = 78.37% వస్తుంది. దట్ క్వశ్చన్. నెక్స్ట్ 28th క్వశ్చన్, వాట్ ఈస్ దేర్ ఇన్ 28th క్వశ్చన్, వాట్ ఈస్ దేర్ ముందర వాట్ ఈస్ వి రిక్వైర్డ్ అనేది చూద్దాము. సో వాట్ ఈస్ వి రిక్వైర్డ్, క్యాలిక్యులేట్ ఈవీఏ ఆఫ్ JCDSL ఫర్ ద ఇయర్ ఎండింగ్ 31st March 2022 బేస్డ్ ఆన్ అబోవ్ ఇన్ఫర్మేషన్. సో ఈవీఏ క్యాలిక్యులేషన్ చేయాలి. ఈవీఏ అంటే ఏమి, ఎకనామిక్ వాల్యూ యాడెడ్. ఎకనామిక్ వాల్యూ యాడెడ్ యొక్క ఫార్ములా ఏమి, ఎకనామిక్ వాల్యూ యాడెడ్ యొక్క ఫార్ములా వచ్చేసి నో ప్యాట్ మైనస్ వ్యాక్ ఇంటూ క్యాపిటల్ ఎంప్లాయిడ్. సో నో ప్యాట్ అంటే ఆపరేటింగ్ ప్రాఫిట్ని తీసుకోవాలి, దానికి నాన్ క్యాష్ అడ్జస్ట్మెంట్ని యాడ్ చేసుకోవాలి అండ్ క్యాష్ ట్యాక్సెస్ పేమెంట్ చేసింటే వాటిని లెస్ చేసుకోవాలి, ట్యాక్స్ సేవింగ్స్ ఏమైనా ఉంటే వాటిని లెస్ చేసుకోవాలి. నెక్స్ట్ నో ప్యాట్ వచ్చేస్తుంది. అండ్ వ్యాక్ అంటే ఏమి, వ్యాక్ KEWE ప్లస్ KDWD. WEWD అంటే ఏమి, వేట్స్కి సంబంధించి. KEKD అంటే ఏమి, కాస్ట్ ఆఫ్ ఈక్విటీ, కాస్ట్ ఆఫ్ డెట్కి సంబంధించి. ఓకే నెక్స్ట్ ఇంకేముంది, వ్యాక్ తర్వాత ఇంకేం కనుక్కోమన్నా క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఓపెనింగ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఉంది. ఏముంది, ఈ ఇయర్ క్యాపిటలైజ్ చేసిన అమౌంట్స్ ఏమున్నాయి వాటిని క్యాలిక్యులేషన్ చేస్తే మీకు ఈవీఏ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఈవీఏ క్యాలిక్యులేషన్ చేసినాక ఏం చెప్పినారు, ఎవాల్యుయేట్ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ ఆఫ్ JCDSL యూజింగ్ ఈవీఏని యూజ్ చేసి ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ని చెప్పమన్నారు. నెక్స్ట్ అసెస్ వెదర్ JCDSL కంప్లై విత్ ఇట్స్ యాక్సెప్టబుల్ ROCE లెవెల్. సో ROCE లెవెల్ యాక్సెప్టబుల్ ఉందా లేదా లేదంటే మనకి ఒక రెగ్యులేషన్ ఉండాలి, ఆ రెగ్యులేషన్ ఎంతో ఒక పర్సంటేజ్ చెప్పిండాలి. మన పర్సంటేజ్ క్యాలిక్యులేషన్ చేసి డిఫరెన్స్ ఎంత ఉందో చూసుకోవాలి. డిఫరెన్స్ ఎక్కువ ఉంటే మనం యాక్సెప్టబుల్ ఉందో లేదో చెప్పడానికి వస్తుంది. నెక్స్ట్ అడ్వైజ్ హౌ JSDL కెన్ ఇంప్రూవ్ ఇట్స్ పర్ఫార్మెన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రాఫిటబిలిటీ అండ్ ఈవీఏ. మనకి ఈవీఏ ఎప్పుడైతే పాజిటివ్ వచ్చిందో అది బెటర్గానే పర్ఫామ్ చేస్తున్నట్టు, ఈవీఏ అనేది పాజిటివ్ లేకుండా నెగిటివ్ వచ్చిందంటే అది బెటర్ పర్ఫామ్ లేనట్టు. ఒకవేళ ఇది బెటర్ పర్ఫామ్ లేకుంటే ప్రాఫిటబిలిటీ రావడానికి, ఇంప్రూవ్ కావడానికి పర్ఫార్మెన్స్ మెథడ్స్ని ఏమేమి చేయాలి అనేది చెప్పాలి. నౌ క్వశ్చన్, వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ చూద్దాము. నౌ వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్కి వచ్చేస్తే క్వశ్చన్ కమ్మాన్ బేబీ. జెల్ Cleaning and Distribution Service Limited JSDL was established with an aim for supply and distribution of water in Nagpur. ఇది ఒక
డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. దీనికి ఒక 2 డిస్ట్రిబ్యూషన్స్ ఉన్నాయి. 2 డిస్ట్రిబ్యూషన్లో వాటర్ డిస్ట్రిబ్యూషన్ ఒకటి, వాటర్ ప్యాకింగ్ ఒకటి. వాటర్ డిస్ట్రిబ్యూషన్ వచ్చేసి గవర్నమెంట్ రెగ్యులేషన్ చేస్తుంటుంది. వాటర్ ప్యాకింగ్ సంబంధించి డిస్ట్రిబ్యూషన్ ఏం చేస్తుంటుంది అంటే యాక్సెప్టబుల్ ఆర్ఓసి రెగ్యులేషన్ ప్రకారం రావాలి. సో వాటర్ ప్యాకింగ్ అనేది ఏం రెగ్యులేషన్ ఏమీ ఉండదు. అండ్ వాటర్ ప్యాకింగ్లో దానికి సంబంధించి కెనాట్ ఎక్సీడ్ ద 35% ఆఫ్ టోటల్ సప్లైకి సంబంధించి ప్రజెంట్లీ కంపెనీ అనేది 30% మెయింటైన్ 20% మెయింటైన్ చేస్తుంది. అండ్ వాటర్కి సంబంధించి నేమ్ మనకి దానికి నేమ్ ఏం వాడుతుంది అంటే స్వచ్ఛ జల్ అనే నేమ్ని వాడుతుంది. నెక్స్ట్ రెగ్యులేటర్, వాటర్ రెగ్యులేటర్కి సంబంధించి ఆర్ఓసిఐ ఎంత మెయింటైన్ చేయాలి, 6.5 మెయింటైన్ చేయాలి. అండ్ థర్డ్ క్వశ్చన్లో మనకి యాక్సెప్టబుల్ ఆర్ఓసిఈ ఉందా లేదా కనుక్కున్నాడు. సో మనం కంపెనీ ఆర్ఓసిఈని క్యాలిక్యులేషన్ చేస్తాము అండ్ 6.5కి ఉందా లేదా అని చూసుకుంటాము. యాక్సెప్టబుల్ ఆర్ఓసీ ఉంటే నో ప్రాబ్లం, యాక్సెప్టబుల్ ఆర్ఓసీ లేకుంటే పెనలైజ్ అవుతుంది. నెక్స్ట్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ డిసైడ్ చేసుకున్నారు ఎకనామిక్ వాల్యూ ప్రకారం కీ పర్ఫార్మెన్స్, దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేసినారు. ఆ ఇన్ఫర్మేషన్లో ఏం ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసినారు, రెవెన్యూ, ఆపరేటింగ్ కాస్ట్, ఆపరేటింగ్ ప్రాఫిట్. సో ఆపరేటింగ్ ప్రాఫిట్ని మనం యూజ్ చేసుకోవచ్చు నో ప్యాట్ క్యాలిక్యులేషన్ చేసుకోవడానికి. సో ఈ ఆపరేటింగ్ ప్రాఫిట్ని మనం తీసుకొని నాన్ క్యాష్ ఐటమ్స్ని యాడ్ చేసుకోవాలి, మైనస్ ట్యాక్స్ పేడ్ ఏమైనా ఉంటే అది లెస్ చేసుకోవాలి, మైనస్ ట్యాక్స్ సేవింగ్ అని ఇంట్రెస్ట్ ఏమైనా ఉంటే లెస్ చేసుకోవాలి. అండ్ ఇంకేమైనా అడ్జస్ట్మెంట్ ఉంటే వాటిని అడ్జస్ట్మెంట్ చేస్తే మనకి నో ప్యాట్ వస్తుంది. సో నో ప్యాట్ ఇక్కడ తీసుకుంటాము. నెక్స్ట్ నో ప్యాట్ నుంచి ఇక్కడ ఫైనాన్సింగ్ యాడ్లో యాడ్లో ఈ ఇంట్రెస్ట్ అండ్ కాస్ట్ 42 ఉంది కదా, 42 మీద ట్యాక్స్ పర్సెంటేజ్ ఎంత ఉంది 30%. ఇది ఫైనాన్సింగ్ యాక్టివిటీ కాబట్టి ఈ ఆపరేటింగ్ కాస్ట్లో ఆ అమౌంట్ అనేది సేవింగ్ ఇన్ ఇంట్రెస్ట్ అనేది యాడ్ బ్యాక్ చేసుకోవాలి. నెక్స్ట్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఫర్ ద లాస్ట్ 2 years. సో ఫస్ట్ ఇయర్ మనం క్యాపిటల్ ఎంప్లాయిడ్ కనుక్కోమన్నా, ఎందుకు నో ప్యాట్ మైనస్ వ్యాక్ ఇంటూ క్యాపిటల్ ఎంప్లాయిడ్. క్యాపిటల్ ఎంప్లాయిడ్కి ఈ ఓపెనింగ్ తీసుకోవాలి. ఓపెనింగ్ ఏ తీసుకోవాలి, ఆడిటెడ్ అకౌంటెంట్ స్టేట్మెంట్ ప్రకారం తీసుకుంటాము. బట్ మనకి ఇంకొక సెకండ్ క్వశ్చన్లో యాక్సెప్టబుల్ ఆర్ఓసీ ఉందా లేదా అని చెప్పినాడు. సో యాక్సెప్టబుల్ ఆర్ఓసీ ఉందా లేదా చెప్పడానికి మనం ఈ రెగ్యులేటెడ్ బాడీకి తీసుకోవాలి. సో ఫస్ట్ టైం వచ్చేసి 1940 ఈ ఆడిటెడ్ అకౌంటింగ్ మనం వ్యాక్ని ఈవీఏని కనుక్కునేటప్పుడు తీసుకుంటాము. అండ్ ఆ రెగ్యులేటెడ్ సంబంధించి పర్సంటేజ్ కనుక్కునేటప్పుడు రెగ్యులేటెడ్ వాళ్ళ ఆర్ఓసీని క్యాలిక్యులేషన్ తీసుకుంటాము. నెక్స్ట్ నాన్ క్యాష్ ఎక్స్పెండిచర్ని ప్రొవైడ్ చేసినాం. నాన్ క్యాష్ ఎక్స్పెండిచర్ని ఈ ఆపరేటింగ్ ప్రాఫిట్కి యాడ్ బ్యాక్ తీసుకోండి. నెక్స్ట్ యాడ్ బ్యాక్ తీసుకొని ఈ ట్యాక్స్ సేవింగ్ని లెస్ చేయండి అండ్ యాక్చువల్ ట్యాక్స్ పేమెంట్ ఎంత ఉందో చూసుకోండి. ఎకనామిక్ డిప్రిషియేషన్ 156, ఎకనామిక్ డిప్రిషియేషన్ని ప్రొవైడ్ చేయండి ఆపరేటింగ్ ప్రాఫిట్కి. నెక్స్ట్ 23 crores మనం పే చేసినాము ట్యాక్స్ పేడ్. సో 23 crores మనం లెస్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ 12 lakhs. సో యాక్చువల్ ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ ఎంత ఉంది 6. సో 6 ఇది 12 అంటే క్యాపిటలైజేషన్ ఎంత 6, డిఫరెన్స్ వచ్చేసి 6. సో క్యాపిటల్ ఎంప్లాయిడ్కి 6 crores-ని లెస్ చేసుకోవడం. నెక్స్ట్ ఆర్ఓసిఐ అదర్ నాన్ కరెంట్ అసెట్స్ వచ్చేసి ఎంత ఉంది 22, 11 డిఫరెన్స్ వచ్చేసి 11 ఉంది. సో ఆ 11ని కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోండి క్యాపిటల్ ఎంప్లాయిడ్కి సంబంధించి. నెక్స్ట్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ కేఈ ఎంత ప్రొవైడ్ చేసినారు 15 ప్రొవైడ్ చేసినారు, కేడీ ఎంత ప్రొవైడ్ చేసినారు 5 ప్రొవైడ్ చేసినారు. ఇలా ఆల్రెడీ పోస్ట్ ట్యాక్స్ ప్రొవైడ్ చేసినారు కాబట్టి అంటే 1 మైనస్ ట్యాక్స్ మీరు సపరేట్గా చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ జేసీడీఎల్ గేరింగ్ రేషియోస్ 30 and 70. ఇది ఎందుకు మనం డబ్ల్యూఈ ఒకటి ఉందని చెప్పినాను, డబ్ల్యూడి ఒకటి ఉంటుందని చెప్పినాను. సో డబ్ల్యూఈ డబ్ల్యూడి ఇది అనమాట. ఇప్పుడు మనం ఈవీఏని క్యాలిక్యులేషన్ చేస్తాం. ఈవీఏలో క్యాలిక్యులేషన్ ఎట్లుంది, EVA of JCDSL for the year ending 31st March 2022 ఈజ్ నెగిటివ్ వచ్చిందంట. అది మనం క్యాలిక్యులేషన్ చేస్తే మనకు నెగిటివ్ వస్తుందో పాజిటివ్ వస్తుందో తెలుస్తుంది. ఏం చెప్పినా మనం ఆపరేటింగ్ ప్రాఫిట్ తీసుకోవాలి. ఆపరేటింగ్ ప్రాఫిట్ తీసుకున్న 176. ఆపరేటింగ్ ప్రాఫిట్కి నాన్ క్యాష్ ఐటమ్స్ని యాడ్ చేసాము. ఎకనామిక్ డిప్రిషియేషన్ లెస్ చేసుకుంటాం, ట్యాక్స్ పేడ్ లెస్ చేసుకుంటాము. ఆ ఫైనాన్స్ ఇంట్రెస్ట్లో ఏదైతే 30% ట్యాక్స్ సేవింగ్ ఉంది దాన్ని ట్యాక్స్ సేవింగ్గా లెస్ చేసుకుంటాము. సో 156.4 వస్తుంది. సో ఫార్ములా ప్రకారం 156.4 నేను తీసుకుంటాను. నెక్స్ట్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఓపెనింగ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ తీసుకుంటాను. 1940 విల్ బి ఇది ఆడిటెడ్ ప్రకారం తీసుకుంటాను. అండ్ దానికి ప్రొవిజన్ ఫర్ డిప్రిషియేషన్ 6 డిఫరెన్స్ వచ్చింది. అండ్ నాన్ క్యాష్ ఐటమ్లో 11 డిఫరెన్స్ వచ్చింది. దాన్ని 1957 విల్ బి అడ్జస్టెడ్ ఓపెనింగ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్. సో అడ్జస్టెడ్ ఓపెనింగ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఇక్కడ తీసుకుంటాను. నెక్స్ట్ 8% దట్ ఈస్ క్యాలిక్యులేషన్ ఆఫ్ వ్యాక్ వచ్చేసి కేఈ డబ్ల్యూఈ ప్లస్ కేడి డబ్ల్యూడి. సో ఇది తీసుకుంటే 8% వస్తుంది. సో 8% విల్ బి ద వ్యాక్. సో 8% వ్యాక్ తీసుకుంటాను. మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే నాకు -0.16 వచ్చింది. సో నెగిటివ్ ఈవీఏ వచ్చింది. నెగిటివ్ ఈవీఏ వచ్చిందంటే కంపెనీ పర్ఫార్మెన్స్ అనేది మంచిగా లేనట్లు. కంపెనీ పర్ఫార్మెన్స్ మంచిగా లేదు కాబట్టి మనకి పర్ఫార్మెన్స్ మంచిగా ఉండడానికి ఏం చేయాలనేది క్వశ్చన్ అడిగినారు. నెక్స్ట్ ఎవాల్యుయేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్. సెకండ్ దానిలో ఎవాల్యుయేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ ఎవాల్యుయేషన్ చేయమన్నాడు. ఫస్ట్ జేడీఎల్కి వచ్చేసి డిస్ట్రాక్టింగ్ వాల్యూ దట్ ఈస్ నెగిటివ్ ఈవీఏ వచ్చింది. సో నెగిటివ్ ఈవీఏ వచ్చిందంటే ఇట్ ఈస్ నాట్ ఏబుల్ టు మీట్ ద ఎకనామిక్ కాస్ట్ ఆఫ్ ఇట్స్ ఓన్ క్యాపిటల్. సో దాని యొక్క ఓన్ క్యాపిటల్నే అది మీట్ కాకుంది. హెన్స్ డిటర్మినల్ టు షేర్ హోల్డర్స్ ఇంట్రెస్ట్. ద నెగిటివ్ ఈవీఏ రైజెస్ క్వశ్చన్ ఆఫ్ సస్టైనబిలిటీ ఆఫ్ బిజినెస్ హెన్స్ పర్పెచువల్ సక్సెషన్ బికమ్ డౌట్ఫుల్. సో బిజినెస్ అనేది రన్ కావచ్చు, రన్ కాకపోవచ్చు. సో దాని యొక్క సస్టైనబిలిటీ ఆఫ్ బిజినెస్ మీదనే డౌట్ వచ్చేస్తుంది.
perpetual succession became doubtful. Next, prominent reason of negative ఈవీఏ రావడానికి ప్రొమినెంట్ రీజన్స్ ఏమి అంటే హయ్యెస్ట్ మనకి చూసుకుంటే అక్కడ ఆర్ఓసీలో నెట్వర్త్ అనేది అంటే మనం ఏదైతే కాస్ట్ ఆఫ్ ఈక్విటీ అనేది 15% ఉంది, కాస్ట్ ఆఫ్ డెత్ అనేది చాలా తక్కువ ఉంది. సో ఈక్విటీలో మనం ఎక్కువ ఉంది. సో కాస్ట్ ఆఫ్ ఈక్విటీ ఎంత ప్రొవైడ్ చేసినారు? 15% ఉంది. సో కాస్ట్ ఆఫ్ ఈక్విటీ 15% ఉంది. మేబీ అది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు. సో కాస్ట్ ఆఫ్ ఈక్విటీ 15% విల్ బి ద మెయిన్ రీజన్ అయి ఉండొచ్చు. ఇట్ ఈస్ వర్త్ నథింగ్ దట్ డిస్పైట్ అరౌండ్ 73.4%, దట్ ఈస్ 587 డివైడెడ్ బై 797 చేసుకుంటే రెవెన్యూలో. సో JSDL ఈజ్ ఫ్రమ్ WDO విచ్ ఈస్ రెగ్యులేటెడ్ వన్. సో 73.4 అండ్ వేర్ డిమాండ్ హీ గ్యారెంటెడ్ ఇన్ ఫ్యూచర్. ఇక్కడ మనకి ఏమంటే ఇన్వెస్టింగ్ రిస్క్ అనేది లో ఉంటుంది. అనదర్ ఇంకొక మేజర్ రీజన్ ఏమంటే నెగిటివ్ ఈపీఏకి ROCI cap is WDO hence no PAT cannot be raised beyond levels. JCDSL can focus on WPO to increase its NOPAT to make it enough for break even, or it slash is capital employed by selling and utilized or underutilized assets. సో ఇప్పుడు ఇంప్రూవ్ కావాలంటే మనం నో ప్యాట్ అన్న ఇంక్రీజ్ చేయాలి, ఆర్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ అన్న డిక్రీజ్ చేయాలి. క్యాపిటల్ ఎంప్లాయిడ్ని డిక్రీజ్ చేయాలంటే అన్యూటిలైజ్డ్ అసెట్స్ ఏమైనా ఉన్నా వాటిని, ఆర్ అండర్ యూటిలైజ్డ్ అసెట్స్ ఏమైనా ఉంటే వాటిని సేల్ చేయడం, ఆర్ నో ప్యాట్ ఇంక్రీజ్ చేయడానికి ఆపరేటింగ్ ప్రాఫిట్స్ ఇంక్రీజ్ కావడం, ఆ బ్రేక్ ఈవెన్ ప్రాఫిట్స్ దగ్గర మనం రావడం చేయాలి. నెక్స్ట్ ROCE కనుక్కున్నారు రెగ్యులేటెడ్ ప్రకారం క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు ROCE అంటే ఆపరేటింగ్ ప్రాఫిట్ డివైడెడ్ బై క్యాపిటల్ ఎంప్లాయిడ్. ఇక్కడ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఏది తీసుకోవాలి? రెగ్యులేషన్ దగ్గర ప్రొవైడ్ చేసిన క్యాపిటల్ ఎంప్లాయిడ్ తీసుకోవాలి. సో 1760 వచ్చేసి రెగ్యులేటర్ దగ్గర ఉన్నది. ఆపరేటింగ్ ప్రాఫిట్ వచ్చేసి 110 విల్ బి ద ఆపరేటింగ్ ప్రాఫిట్స్. సో ఆపరేటింగ్ సో ఇక్కడ వచ్చేస్తే సో ఆపరేటింగ్ ప్రాఫిట్ ఎంత ఉంది? వాటర్కి సంబంధించి 110 ఉంది. అండ్ రెగ్యులేటెడ్కి సంబంధించి క్యాపిటల్ ఎంప్లాయిడ్ 1760 క్యాపిటల్ ఎంప్లాయిడ్. సో రెగ్యులేటెడ్ దీన్ని తీసుకుంటాము. ఇక్కడ ఈవీఏ క్యాలిక్యులేషన్ చేసుకునేటప్పుడు ఆడిటర్ తీసుకుంటాము. ఓకే, 1760 1110 ఓన్లీ వాటర్ డిస్ట్రిబ్యూషన్కి సంబంధించి క్యాలిక్యులేషన్ చేసుకున్నాం కాబట్టి దాని యొక్క ప్రాఫిట్ ఒకటే తీసుకుంటాము. సో 6.25 ఉంది. మనకి రెగ్యులేటెడ్ ప్రకారం ఎంత ఉండాలి? 6.5 ఉండాల్సింది. 6.25 ఉంది అండ్ 6.5 ఉండాలి. యాక్సెప్టబుల్ లెవెల్ ఎంత? 6.5. మనది ఎంత ఉంది? 6.25 ఉంది. సో దీన్ని పర్ఫార్మెన్స్ ఆఫ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈవీఏ ప్రాఫిటబిలిటీ ఇంక్రీజ్ చేయడానికి ఏం చేయాలంటే JSDL కెన్ apply any of initiative either individually or in any combination. So operating profits can be made to grow. సో మన యొక్క ఆపరేటింగ్ ప్రాఫిట్ని ఇంక్రీజ్ చేయాలి వితౌట్ ఎంప్లాయింగ్ మోర్ క్యాపిటల్ ఇంటూ బోత్ ఆపరేషన్స్. సో బోత్ ఆపరేషన్లో క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేయకుండా, అంటే క్యాపిటల్ మళ్ళీ పెరగకూడదు. క్యాపిటల్ పెరిగితే మళ్ళీ ROCE సేమ్ అట్లనే ప్రాబ్లమ్స్ వస్తుంది. సో మనకి ప్రాఫిట్ పెరగాలి కానీ క్యాపిటల్ ఏం పెరగకూడదు, ప్రాఫిట్ పెరగాలి కానీ క్యాపిటల్ ఏం పెరగకూడదు. నెక్స్ట్ బట్ ఎస్పెషల్లీ ఇన్ WDVలో ఎస్పెషలీగా దట్ ఈస్ గ్రేటర్ ఎఫిషియన్సీ అడిషనల్ క్యాపిటల్ షెల్ బి ఇన్వెస్టెడ్ ఇన్ WPO. సో WPVలో క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అంటే ప్యాకింగ్ దానిలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి, డిస్ట్రిబ్యూషన్ దానిలో ప్రాఫిట్ వచ్చేటట్టు ప్లానింగ్ చేయండి. వేర్ ద రిటర్న్ ఈజ్ మోర్ దెన్ ద కాస్ట్ ఆఫ్ అబ్టైనింగ్ క్యాపిటల్ దట్ ఈస్ ప్రాఫిటబుల్ గ్రోత్. Capital shall be divested from this project that do not cover the cost of capital, that is liquidated unproductive capital. నెక్స్ట్ ఆపరేటింగ్ ప్రాఫిట్స్. WPOకి సంబంధించిన ఆపరేటింగ్ ప్రాఫిట్స్ దాని యొక్క ప్రాఫిట్స్ ఎంత ఉంది? 66 డివైడెడ్ బై 212 విల్ బి ద క్యాపిటల్కి సంబంధించి చూసుకుంటే ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ ఎంత వస్తుంది? 31.13 వస్తుంది. అండ్ కంపేర్ టు WDOకి క్యాపిటల్ ఎంత వస్తుంది? క్యాపిటల్ 18.88 వస్తుంది. సో దీనిలో ఎక్కువ ఉంది కాబట్టి దీనికి ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ చేసి దీన్ని తగ్గించేసి దీనిలో ప్రాఫిట్ వచ్చేటట్టు కంపేర్ చేయండి. JSDL మే యూజ్ ద WDO యాక్టివిటీస్ యాజ్ ట్రస్టెడ్ సోర్స్ ఆఫ్ క్యాష్ ప్రాఫిట్ టు రీఇన్వెస్ట్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ WTO. సో మీరు రీఇన్వెస్ట్మెంట్కి పోవాలంటే WPO దానిలో ఇన్వెస్ట్మెంట్ చేయండి ఎక్కువ, అంటే ఎందుకంటే ఆపరేటింగ్ మార్జిన్ అందులో ఎక్కువ ఉంది. దెర్ ఈ స్కోప్ ఆఫ్ ఎక్స్పాన్షన్ ఇన్ WPO బికాస్ JSDL కరెంట్లీ యూజింగ్ 20% ఆఫ్ టోటల్ వాటర్ సప్లై ఆఫ్ ప్యాకింగ్ ఆపరేషన్. అగైన్ ద అప్పర్ లిమిట్ వచ్చేసి 35%. సో మనం 35% వరకు మనం వెళ్ళొచ్చు. బట్ మనం ఇప్పుడు ఉన్నది 20%లోనే ఉన్నామని చెప్పినారు, క్వశ్చన్లోనే చెప్పినారు, అది గివెన్ ఇన్ఫర్మేషన్. హెన్స్ JSDL ఎక్స్పాండ్ ద WPO నాన్ రెగ్యులేటెడ్ బిజినెస్. సో రెగ్యులేటెడ్ బిజినెస్లో ఉండడం కన్నా నాన్ రెగ్యులేటెడ్ బిజినెస్లో చేసుకుంటే మనకు ప్రాఫిట్ మార్జిన్స్ ఎక్కువ ఉంటాయి. సో మనం గవర్నమెంట్ రూల్స్ ప్రొవైడ్ చేస్తున్న బిజినెస్ కంటే గవర్నమెంట్ రూల్స్ ప్రొవైడ్ చేయని బిజినెస్లో చేసుకుంటే మనకి మంచి సేల్స్, మంచి యొక్క ప్రాఫిట్స్ ప్రొవైడ్ వస్తాయి. to the extent of 175% of current level using the cash generated by regulated operations, that is WDO. Next, further JCDSL
మే ఇంప్రూవ్ ప్రాఫిటబిలిటీ బై కంట్రోలింగ్ కాస్ట్ విత్ ఇన్ WTO activities through performance measurements. So regulated body cannot argue that the company is overcharging its customer to increase profit margin. సో అది WTO యాక్టివిటీని పర్ఫార్మెన్స్ మెజర్ని రెగ్యులేటెడ్ బాడీ చేస్తుంది కాబట్టి రెగ్యులేటెడ్ బాడీ అనేది ఆర్గ్యూ ఏం చేయదు. అంటే మీ యొక్క కస్టమర్స్ని WPOకి పంపించి అక్కడ మార్జిన్ ఇంక్రీజ్ చేసుకున్నప్పటికీ అండ్ WPO నుంచి ఇక్కడ తీసుకున్నా కానీ ఇది రెగ్యులేటెడ్ బాడీ ఏం చెప్పదు. దిస్ ఈజ్ పాసిబుల్ త్రూ స్ట్రిక్ట్ అబ్జర్వెన్స్ ఆఫ్ ఎక్స్పెన్స్ అండ్ యూజింగ్ కాస్ట్ సేవింగ్ టెక్నిక్స్ త్రూ ఎఫిషియెంట్ ఇంప్రూవ్మెంట్. సో మనకి ప్రాఫిట్స్ ఇంక్రీజ్ కావాలంటే ఏం చేయాలి, కాస్ట్ కటింగ్స్ మంచిగా చూసుకోవాలి అండ్ సేవింగ్ టెక్నిక్ని మంచిగా యూజ్ చేసుకోవాలి. ఇన్ ఆర్డర్ టు కంట్రోల్ కాస్ట్ విత్ ఇన్ WTO టార్గెట్ షుడ్ బి బేస్డ్ ఆన్ మినిమల్ వేరియన్స్ అండ్ అడాప్టింగ్ కాస్ట్ రిడక్షన్ మెథడ్స్. సో కాస్ట్ రిడక్షన్ మెథడ్ని ఇంప్లిమెంట్ చేసడం చూసుకోవాలి. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ హియర్ టు నోట్ దట్ దేర్ ఈజ్ ఓన్లీ ఏ లిమిటెడ్ స్కోప్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ ద ఆపరేటింగ్ ప్రాఫిట్స్ ఆఫ్ WTO డ్యూ టు ROCE క్యాప్. సో మ్యాక్సిమం అలౌడ్ ఆపరేటింగ్ ప్రాఫిట్స్ కెన్ బి ఓన్లీ 144, దట్ ఈస్ 6.5 రెగ్యులేటెడ్ ప్రకారం. సో 6.5 మెయింటైన్ చేసుకోవాలని చెప్పినారు. సో 1760 మీద క్యాపిటల్ ఎంప్లాయిడ్ 1760 మీద 6.5 తీసుకుంటే 114 crores మాత్రమే మనం మెయింటైన్ చేయాలి యాజ్ పర్ రెగ్యులేషన్ ప్రకారం. దేర్ఫోర్ JCDSL షుడ్ గో టు ఎక్స్పాండ్ ఇట్స్ WPO హ్యాస్ దిస్ ఈస్ ప్రొడ్యూసింగ్ హయ్యర్ ఆపరేటింగ్ ప్రాఫిట్స్. సో మీ ఇన్వెస్ట్మెంట్ అనేది WPOలో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే అక్కడ మీకు హయ్యెస్ట్ ప్రాఫిట్ మార్జిన్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 29. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 29? వాట్ ఈస్ దేర్కి ముందర వాట్ ఈస్ రిక్వైర్డ్ అనేది చూద్దాం. వాట్ ఈస్ రిక్వైర్డ్? షో ద వేరియన్స్ దట్ రికన్సిల్. జస్ట్ ఏ సెకండ్ యార్. Show the variance that reconcile the actual labor figures with revised budgeted figures for actual outputs. సో మనం ఏం ప్రొవైడ్ చేయాలి, యాక్చువల్ లేబర్ రికన్సిలేషన్ ప్రొవైడ్ చేయమన్నాడు ఇక్కడ. రికన్సిలేషన్ ఏదానికి యాక్చువల్ లేబర్ ఫిగర్స్ విత్ రివైజ్డ్ బడ్జెటెడ్ ఫిగర్స్ ఫర్ యాక్చువల్ అవుట్పుట్ ఇన్ హ్యాస్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. నెక్స్ట్ లర్నింగ్ ఇండెక్స్ వాల్యూస్ని ప్రొవైడ్ చేసినారు 90%కి 80%కి 90% కోఎఫిషియంట్ 80% కోఎఫిషియంట్కి సంబంధించి లాగ్ 2 లాగ్ 3 లాగ్ 5 లాగ్ 7 అండ్ యాంటీ లాగ్ వాల్యూస్ని ప్రొవైడ్ చేసినారు. యాంటీ లాగ్ వాల్యూ ఎంత ఉంది? 0.6213 0.63079ని ప్రొవైడ్ చేసినారు. నెక్స్ట్ వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్? సిటీ ఇంటర్నేషనల్ కంపెనీ ఈజ్ ఏ మల్టీ ప్రోడక్ట్ firm and operates standard costing and budgetary control system. During the month of June, firm launched a new product. So ఒక న్యూ ప్రోడక్ట్ని లాంచ్ చేసింది అండ్ ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ పర్ఫార్మెన్స్ రిపోర్ట్ ప్రిపేర్డ్ బై సీనియర్ అకౌంట్ ఈజ్ యాజ్ ఫాలో. సో వాడు ఒక పర్ఫార్మెన్స్ రిపోర్ట్ని ప్రొవైడ్ చేసినారు. అవుట్పుట్స్ ఎంత ఉన్నాయి? 30 యూనిట్స్. ఇది బడ్జెటరీకి సంబంధించి. యాక్చువల్ ఇన్పుట్స్ ఎంత ఉన్నాయి? యాక్చువల్ అవుట్పుట్స్ ఎన్ని ఉన్నాయి? 25 యూనిట్స్కి సంబంధించి. ఓకే, డైరెక్ట్ లేబర్ హవర్స్ ఎంత యూజ్ చేసినాము? 180.74 అవర్స్ని యూజ్ చేసినాము. 118.8 యాక్చువల్గా యూజ్ చేసుకునేది. బడ్జెటెడ్ ఇంత చేస్తాం అనుకున్నాము అండ్ యాక్చువల్గా ఎంత చేసినాము. డైరెక్ట్ లేబర్ కాస్ట్ ఎంత అయింది? 1,19,288 ఇంత కాస్ట్ అవుతుంది అనుకున్నాము. బట్ 79,708 అయ్యింది. సో మనకి పర్ యూనిట్ పర్ అవర్కి ఎంత అనేది చూసుకుంటే 119,288 డివైడెడ్ బై 180.74 తీసుకోండి, ఎంత వస్తుందో చూడండి. 79,704 డివైడెడ్ బై 118.08 తీసుకుంటే ఎంత వస్తుందో చూసుకోండి. పర్ అవర్కి మనకు వచ్చేస్తుంది. సీనియర్ అకౌంటెంట్ ప్రిపేర్డ్ పర్ఫార్మెన్స్ రిపోర్ట్ for a new product and certain assumptions, but later on he realized that this new product has similarities with other existing products of the company. Accordingly, rate of learning curve should be 80% and learning curve would be seized after 15 units. సో ఆఫ్టర్ 15 యూనిట్స్ తర్వాత లర్నింగ్ కర్వ్ అనేది సీజ్ అవుతుంది. సో యాక్చువల్గా మనం బడ్జెట్ ప్రకారం 30 యూనిట్స్, యాక్చువల్గా వచ్చేసి 25 యూనిట్స్ అండ్ అప్ టు 15 యూనిట్స్ వరకు మనకి లర్నింగ్ కర్వ్ ఎఫెక్ట్ వస్తుంది. 15 తర్వాత లర్నింగ్ కర్వ్ ఎఫెక్ట్ అనేది సీజ్ చేస్తుంది. అదర్ బడ్జెటెడ్ అజంప్షన్ ఫర్ ద న్యూ ప్రోడక్ట్ రిమైన్స్ వ్యాలిడ్. సో రిమైనింగ్ అన్నీ సేమ్ వాల్యూగా ఉంటాయి. నెక్స్ట్ ద ఒరిజినల్ బడ్జెటెడ్ ఫిగర్స్ ఆర్ బేస్డ్ ఆన్ ద అజంప్షన్ దట్ ద లేబర్ హ్యాస్ లర్నింగ్ రేట్ 90% అండ్ లర్నింగ్ విల్ బి సీఎస్ ఆఫ్టర్ 20 యూనిట్స్. సో మనం ఇక్కడ పైన ప్రొవైడ్ చేసినది 90% తీసుకొని అండ్ ఆఫ్టర్ 20 యూనిట్స్ తర్వాత లర్నింగ్ కర్వ్ ఆఫ్టర్ ఆగుతుంది అని చెప్పినాము. బట్ యాక్చువల్ పొజిషన్లో ఎట్లుంది? 80% ఉంటుంది. ఆఫ్టర్ 15 యూనిట్స్ తర్వాతనే లర్నింగ్ కర్వ్ ఎఫెక్ట్ అనేది ఆగుతుంది. ద టైమ్ టేకెన్ ఫర్ 1 యూనిట్ ఈజ్ 10 అవర్స్. సో 1 యూనిట్కి 10 అవర్స్ తీసుకుంటామంట. ఓకే, ఒక్కొక్క యూనిట్కి 10 అవర్స్ని తీసుకుంటాము. మొత్తం ఎన్ని యూనిట్స్ని ప్రొవైడ్ చేస్తున్నాము? 25 యూనిట్స్ని ప్రొవైడ్ చేస్తున్నాము. నౌ రిక్వైర్డ్. సో ఫస్ట్ వేరియన్సెస్ని కనుక్కోమన్నారు. వేరియన్సెస్కి సంబంధించి మనకి ఎన్ని అవర్స్ తీసుకుంటామని చెప్పినారు? 10 అవర్స్ని తీసుకుంటాము 1 యూనిట్కి సంబంధించి. సో అంటే దీనేనా ఏ ఒక యూనిట్కి ఎంత అనేది ఏ తీసుకుంటాము. వై ఈక్వల్ టు ఏ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ బి కదా. ఈ వై అంటే ఏమి? టోటల్ టైంకి సంబంధించి. ఏ అంటే ఏమి? టోటల్ కాస్ట్, టోటల్ అవర్స్ ఎంత అనేది ఫస్ట్ దానికి ఎంత అవుతుంది అనేది
ఇంటూ బి ఎన్ని బ్యాచెస్ ఉన్నాయి అనేది టు ది కోఎఫిషియంట్ వాల్యూ. సో మనకి ఏ వాల్యూ వచ్చేసి 10 అవర్స్కి సంబంధించి, ఏ వచ్చేసి 10 అండ్ బి వచ్చేసి లర్నింగ్ కోఎఫిషియంట్. క్యుములేటివ్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ప్రొడ్యూస్డ్, ఎక్స్ అంటే క్యుములేటివ్ నెంబర్ ఆఫ్ ప్రొడ్యూస్ ఎంతవరకు ప్రొడ్యూస్ చేస్తాము, 15 యూనిట్స్ని ప్రొవైడ్ చేస్తాము. సో వై ఈజ్ ఈక్వల్ టు ఏ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ బి తీసుకుంటే మీకు ఏ అనేది 10 అండ్ బి అనేది 15, ఎక్స్ అనేది 15 టు ది పవర్ ఆఫ్ బి. 15కి సంబంధించి కోఎఫిషియంట్ ఇక్కడ 80% దగ్గర కోఎఫిషియంట్ ఎంత అవుతుంది, 0.322 అవుతుంది. సో మనం ఇక్కడ తీసుకుంటే వై ఈజ్ ఈక్వల్ టు 10 ఇంటూ 15 టు ది పవర్ ఆఫ్ 0.322, దట్ ఈస్ కోఎఫిషియంట్ వాల్యూ తీసుకుంటాము. అండ్ అప్లై ద లాగ్ బోత్ సైడ్ లాగ్ని అప్లై చేసుకోండి. లాగ్ని బోత్ సైడ్ అప్లై చేసుకుంటే లాగ్ వై లాగ్ 10 టు ది కోఎఫిషియంట్ లాగ్ 15. లాగ్ 15కి మనకి వాల్యూ ప్రొవైడ్ చేసినారా, లాగ్ 15కి మనకి వాల్యూ ప్రొవైడ్ చేయరు. బట్ మనకి లాగ్ 5 వాల్యూ ఉంది, లాగ్ 3 వాల్యూ ఉంది. అంటే సో 15 5 3 15 వస్తుంది. సో 5 3 15 తీసుకోండి. మనకి లాగ్లో ఎట్లుంటుంది అంటే లాగ్ ఏ టు ది పవర్ ఆఫ్ బి ఉంది అనుకోండి, దీన్ని మనం బి లాగ్ ఏగా రాసుకోవచ్చు. లాగ్ ఏ బి ఉందనుకోండి, మనం లాగ్ ఏ ప్లస్ బిగా రాసుకోవచ్చు. లాగ్ ఏ ఆర్ లాగ్ బిగా రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. లాగ్ ఏ ప్లస్ లాగ్ బిగా రాసుకోవచ్చు. సో ఇప్పుడు మనం క్యాలిక్యులేషన్ చేసుకుంటే ఫస్ట్ ఆ కోఎఫిషియంట్ వాల్యూని కిందికి తీసుకోవచ్చు. అంటే లాగ్ ఏ టు ది పవర్ ఆఫ్ బి ఉంటే బి లాగ్ ఏ రాసుకోవచ్చు. సో ఆ కోఎఫిషియంట్ వాల్యూ 0.322 కిందికి తీసుకొస్తాము. తర్వాత ఈ 15ని 5 ఇంటూ 3 తీసుకుంటాము. ఈ 5ని 3ని లాగ్ అప్లై చేసుకుంటాము. లాగ్ 5 వాల్యూ ఉంది, లాగ్ 3 వాల్యూ ఉంది అండ్ లాగ్ 10 వాల్యూ ఉంది. లాగ్ 10 వాల్యూ సపరేట్గా ఇవ్వాల్సిన అవసరం లేదు. లాగ్ ఇక్కడ కొన్ని వాల్యూస్ చెప్తా. లాగ్ 10 ఈజ్ ఈక్వల్ టు 1, లాగ్ 100 ఈజ్ ఈక్వల్ టు 10 అనుకుంటా. లాగ్ 1000 ఈజ్ ఈక్వల్ టు 100. నాకు కొంచెం డౌట్ వస్తుంది, తర్వాత క్లారిటీ తీసుకుందాంలేండి. ఇప్పుడు లాగ్ 10కి అయితే 1, ఎందుకంటే ఇక్కడ ప్రొవైడ్ చేసినాను అనుకోండి. నెక్స్ట్ లాగ్ వై ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ కోఎఫిషియంట్ వాల్యూ తెలుసు, 5 వాల్యూస్ మనకి తెలుసు, ఆ వాల్యూస్ని నేను వేసుకుంటాను. నెక్స్ట్ లాగ్ వై ఈజ్ ఈక్వల్ టు 0.6213 వస్తుంది. అండ్ ఈ లాగ్ని ఇటు సైడ్ పంపిస్తే యాంటీ లాగ్ వస్తుంది. యాంటీ లాగ్ 0.6213 వాల్యూ 4.181. సో 4.181 మనకి వస్తుంది. 4.181 అంటే 15 యూనిట్స్కి సంబంధించి క్యాలిక్యులేషన్ చేస్తున్నాం. సో 15 ఇంటూ 4.181 అవర్స్ తీసుకుంటే 62.72 అవర్స్ మనకి కావాల్సినవి ఉంటుంది. ఏంది, ఫస్ట్ 15 యూనిట్స్కి సంబంధించి. అండ్ ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ 14 యూనిట్స్కి క్యాలిక్యులేషన్ చేయండి. తర్వాత దాని డిఫరెన్స్ చూసుకుంటే రిమైనింగ్ వాటికి తెలుస్తుంది. సో ఫస్ట్ 14 యూనిట్స్కి క్యాలిక్యులేషన్ సేమ్ ఎట్లా తీసుకోవాలి, లాగ్ వై ఈజ్ ఈక్వల్ టు 10 తీసుకోవాలి. ఇక్కడ 14 తీసుకోవాలి. ఇప్పుడు 14 బ్యాచెస్కి క్యాలిక్యులేషన్ చేయండి. 14 బ్యాచెస్కి క్యాలిక్యులేషన్ చేస్తే 14 మైనస్ 15 తీసుకుంటే మనకు ఒక బ్యాచ్కి ఎంత అనేది తెలుస్తుంది. రిమైనింగ్ వాటికి మనం క్యాలిక్యులేషన్ తీసుకోవచ్చు. నౌ సో 14 వాల్యూ ఎంత వస్తుంది, 59.85 వస్తుంది. సో ఫస్ట్ లాగ్ 15కి తీసుకుంటే 62.72 అవుతుంది. అండ్ రిమైనింగ్ 15 మైనస్ 14 62.72 అండ్ 59.85 తీసుకుంటే ఒకదానికి వస్తుంది. ఇక్కడ 15 దానిలో తెలుసు. 15 దానిలోకి మనకి ఎన్ని యూనిట్స్ టోటల్గా యాక్చువల్ వచ్చేసి 25 యూనిట్కి సంబంధించి. సో ఇంటూ 10 తీసుకోండి, ఇంటూ 10 యూనిట్స్ తీసుకోండి. సో ఒక్క యూనిట్కి వచ్చింది అండ్ 15 యూనిట్స్కి ఉంది. టోటల్ 25 యూనిట్స్కి ఎంత అవుతుంది, 91.42 అవర్స్ మనం టోటల్ 25 యూనిట్స్కి తీసుకుంటాము. నౌ ఓకే, ఇప్పుడు వర్కింగ్ నోట్ నెంబర్ 1, వర్కింగ్ నోట్ నెంబర్ 2, వర్కింగ్ నోట్ నెంబర్ 3 క్యాలిక్యులేషన్ చేసినాము. ఏమేమి చేసినాము, 15 యూనిట్స్కి క్యాలిక్యులేషన్ చేసినాము. క్యూములేటివ్కి 14 యూనిట్స్కి క్యాలిక్యులేషన్ చేసినాము. 15ది 14ది మైనస్ చేస్తే ఒకదానికి వస్తుంది. అండ్ 15ది తీసుకుంటాము, మనకు 25 యూనిట్స్కి కావాలి కాబట్టి ఇంటూ 10 తీసుకుంటాము, 1 యూనిట్కి వచ్చినది. దట్ ఈస్ ద కేసు. నెక్స్ట్ వర్కింగ్ నోట్ నెంబర్ 2. వర్కింగ్ నోట్ నెంబర్ ఏం చేస్తాము, స్టాండర్డ్ అండ్ యాక్చువల్ రేట్స్ని క్యాలిక్యులేషన్ చేస్తాము. స్టాండర్డ్ అండ్ యాక్చువల్ రేట్స్కి సంబంధించి చూసుకుంటే మనకి టోటల్గా స్టాండర్డ్ రేట్స్కి సంబంధించి వచ్చినప్పుడు వాట్ హ్యాపెన్